రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ కూడల్లో ప్రసంగించారు. తనను ఆశీర్వదించిన విధంగా తనకు తోడుగా రాజేంద్రరావును గెలిపించాలని శ్రీనివాస్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, 10 ఏళ్లుగా ఏనాడు ప్రజల మధ్యలోకి కేసీఆర్ రాలేదని విమర్శలు గుప్పించారు. లోకసభ ఎన్నికల్లో వెలిచెల రాజేంద్రరావును గెలిపించమని రుద్రంగి మండల కేంద్రంలో ప్రచార సభ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ చీఫ్ కుడి మధ్యలో మోహన్ భగవత్ గారు రిజర్వేషన్ అయితే దేశంగా మారుస్తామనేటువంటి మాటలను ఈ ప్రభుత్వం వస్తే బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వ్ ఎత్తివేస్తున్న అంశాన్ని ప్రజలకు చెప్తూ రిజర్వేషన్ కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావును గెలిపించమనే మాటలు చెప్తూ ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినారు. అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. మిగతా సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేస్తామని మాట చెప్తూ భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని మాట ఇచ్చి 15 లక్షల నల్లధనం కాదు కదా 10 పైసలు కూడా వేయని ఈ బీజేపీకి ఎలా ఓటేద్దామో ఆలోచన చేయమని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏటా 2 కోట్లు ఉద్యోగిస్తామని చెప్పని దగా మోసం చేసిన బీజేపీని ఈరోజు ఎన్నికల్లో మరి తగిన రీతిలో సమానం చెప్పని ప్రజలకు చెప్తూ ప్రజలకు ఒకటే చైతన్యపరుస్తున్నాం. 4.5 మాసాల క్రితం తెలంగాణలో 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలన బీఆర్ఎస్ పక్కన పెట్టినట్టే కేంద్రంలో కూడా 10 సంవత్సరాల బీజేపీ నియంతృత్వ పరిపాలన పక్కన పెట్టి పేద ప్రజల పాలన కోసం ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతున్నాం. 5 న్యాయ పేరిట వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీస్సులు కోరుతున్నాం. ఒకటేమో కులగణన జరుపుతాం, జనగణన జరుపుతాం, ఎవరిస్తా ఎంతో తేలిన తర్వాత వారికంతా భారతదేశ సంపద ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఒకటి. రెండోది రైతుకు రుణమాఫీ చేస్తాం, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను అందిస్తామనే మాట. మరోటి జాతీయ ఉపాధి హామీ పథకానికి ఏదో 400 రూపాయల కూలీని ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని, నారీ న్యాయ పేరిట ప్రతి మహిళకు ఏటా 1,00,000 రూపాయలు ఇస్తామని, ప్రతి ఏటా నిరుద్యోగ యువకులు కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని మాటను ప్రజల్లోకి చెబుతూ 10 సంవత్సరాలలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగినటువంటి బీజేపీ పరిస్థితి చెబుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పరిస్థితి, ఈరోజు మంచి నూనె పెంచిన పరిస్థితి కూడా ప్రజలకు చెప్తూ ముందుకు సాగుతున్నాం.